యోహాను సువార్త 20వ అధ్యాయం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉంచిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు నొద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పెను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరుగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటి సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒకచోట చుట్టిపెట్టి నిండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకనూ గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. చాలు చూడండి, బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి ప్రేమించిన వారు అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. కొన్నిసార్లు దేవుణ్ణి మనం ప్రేమించిన విధానాన్ని బట్టి దేవుడు కొన్ని సమయాల్లో మనల్ని తప్పిస్తుంటాడు. దేవుణ్ణి వెతికినప్పుడు, ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఆయన ప్రేమను మనం గ్రహించి ఆయనను ఎట్లా వెతకాలో దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. చూడండి, ఈ సహోదరి మగ్దలేని మరియ ఈమె పేరు. ఈమె భయంకరమైనటువంటి దెయ్యములు 7 దెయ్యాల చేత పీడించబడిన సహోదరి. జాగ్రత్తగా విందాం. ఇక చూడండి, 7 దెయ్యాలు ఈమెను పీడిస్తున్నప్పుడు ఈమె ఆ యొక్క పట్టణం, గ్రామం, అదొక ఇప్పుడు గలిలియా సముద్ర తీరాన కపెర్నహూముకు దగ్గరలో మగ్దలేను అనే గ్రామం ఉంటుందండి. గలిలియా సముద్ర తీరానికి దగ్గరగా కపెర్నహూము పట్టణం ఉంటుంది. కపెర్నహూముకి 3 కిలోమీటర్ల దూరంలో మగ్దలేను అనే గ్రామం ఉంటుంది. ఈ మగ్దలేను అనే గ్రామంలో ఈ స్త్రీ మగ్దలేను మరియ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆమె ఆ గ్రామానికి చెందింది. ఆ మగ్దలేను గ్రామం పరిశ్రమలకి మంచి విస్తరించబడిన గ్రామం. అనేకమైన పరిశ్రమలు అక్కడ జరుగుతుంటాయి, మంచి పనులు ఉంటాయి. ఆ యొక్క గ్రామంలో ఈ స్త్రీ ఉండేది. ఈమెకి దెయ్యాలు పట్టి ఆ మంచం మీద పడిపోయి తన ఇల్లు కూడా తలుపు మూయబడి ఉంటే చచ్చిపోయిందో బ్రతికిందో లేని స్థితిలో ఉందట. ఎంత భయంకరమైన స్థితిలో ఉందంటే ఆమె చూడండి, ఒక దెయ్యం పట్టిన వ్యక్తిని మనం గమనించినప్పుడు ఆ దెయ్యం పట్టిన వ్యక్తికి పిచ్చి చేష్టలు ఉంటాయి. కొన్నిసార్లు ఎదురు తిరిగి కొడతా ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, ఎలాంటి పాపం చేస్తున్నారో తెలియదు, ఎవరిని చంపుతున్నారో తెలియదు. 1000 ఏనుగుల బలములాగా మనుషుల మీద పడి ఏం చేస్తారో కూడా తెలియదండి. మీరు దయ్యాలు పట్టిన వారిని చూసినప్పుడు వారు విచక్షణ కోల్పోతారు. వారికి శరీర సంబంధంగా ఎక్కడ గాయమవుతుందో కూడా తెలియదు. వారు ఎంతగా పీడించబడుతుంటారంటే అంతగా పీడించబడుతూ ఉంటారు. యేసుక్రీస్తు తన సొంత పట్టణం కపెర్నహూముకు వచ్చినప్పుడు ఆయన ఏం చేసేవాడంటే ఆ పట్టణంలో నుంచి ఈ యొక్క 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ యొక్క మగ్దలేను అనే గ్రామానికి వచ్చాడంట. ఎవరిని వెతుక్కుంటూ వచ్చాడంటే ఈ స్త్రీని వెతుక్కుంటూ వచ్చాడండి. గట్టిగా చెప్పకూడదా? ఎవరిని వెతుక్కుంటూ వచ్చాడండి? ఈ స్త్రీ. ఈమె ఏ కట్లతో ఉందంటే చీకటి కట్లతో, దెయ్యాలతో పీడించబడుతున్నది. ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ అనుకున్నారు ఈమె చనిపోయింది, ఈమె బ్రతుకు అయిపోయింది, ఇల్లు క్లోజ్ అయిందంటే ఒకవేళ తలుపు తెరిస్తే ఎవరిని ఏమి చేసేదో తెలియని స్థితిలో ఉండేదట. అచేతనంగా పడిపోయేది. కొన్నిసార్లు గాయపరుచుకునేది, కొన్నిసార్లు ఎదురువారు వస్తే గాయపరిచేది. ఎందుకంటే దెయ్యాలు పట్టి పీడిస్తున్న వారు వారిని సాధుపరచడం చాలా అసాధ్యం అండి. ఆ గ్రామంలో ఉన్న అనేక మంది ఆమెని ఎంతగానో సహాయం చేయాలని చూశారు, కానీ ఏమీ చేయలేని సమయంలో వదిలిపెట్టారు. తలుపు మూసుకొని అలా మంచం మీద పడి ఆ యొక్క భయంకరమైన స్థితిలో ఉన్న ఆమెని ఎవరు చూశారంటే ప్రేమాస్వరూపైన యేసయ్య చూశాడు. దేవుని బిడ్డలారా, ఆయన చూసే దేవుడు. అందుకనే నువ్వు దెయ్యాల చేత పీడించబడుతున్నా,
నువ్వు బంధకాల చేత ఉన్నా, నువ్వు ఒక మాంత్రిక శక్తుల చేత పీడించబడుతున్నావు, నువ్వు పాపానికి ఆ కట్లతో బానిస అయ్యున్నా. ఇందాక ఒక సహోదరుడు సాక్ష్యం ఇచ్చాడు, నేను త్రాగుబోతు దెయ్యాన్ని, ఎయిడ్స్ కూడా నాకుంది, ఇతనిలోకి నేను ఎందుకు వచ్చానంటే ఇతను నేను చంపాలని వచ్చాను, ఇతనిని విడిచిపెట్టి వెళ్ళిపోండి అంటున్నాడు. ఎందుకంటే ఆ వ్యక్తి భయంకరమైన వాసన వస్తుంది అతని దగ్గర, అతను చూస్తే భయంకరమైన స్థితిలో ఉన్నాడు. అతనిని విడిపించడానికి యేసు పట్టణంలో అడుగుపెట్టి ఉన్నాడండి. అంటే అతన్ని ఎప్పటి నుంచి చూస్తున్నాడో యేసయ్య. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెక్కడ కూర్చున్నావో, ఏ స్థలంలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నిన్ను చూసే దేవుడే మేము ప్రకటించే యేసుక్రీస్తు ప్రభు. చూడండి, ఈమె స్థితి దెయ్యముల చేత పీడించబడుతుంటే, ఆ చేతబడి శక్తులు పీడిస్తుంటే, ఆ దెయ్యాలు ఆమెను నిద్ర పట్టనీయకుండా చేస్తుంటే, ఊర్లో ఉన్నదా మనిషి చనిపోయిందా గ్యారంటీ లేని స్థితిలో ఉన్న ఆ స్త్రీని యేసుక్రీస్తు ప్రభు మగ్దలేను గ్రామానికి వచ్చట. ఆమెని అక్కడే ఆమె దెయ్యాలను వెళ్ళగొట్టి ఆమెని స్వస్థపరిచి ఆమెను లేవనెత్తాడంట. దేవుని బిడ్డలారా, అంటే దేవుని ప్రేమ ఆ గ్రామాన్ని వెతుక్కుంటూ వచ్చి, ఆ గ్రామంలో ఉన్న ఆ స్త్రీని వెతుక్కుంటూ వచ్చి ఆమెను ముట్టి స్వస్థపరిచి లేవనెత్తిన వెంటనే ఈమె ఏం చేస్తుందంటే, అక్కడ మంచి పరిశ్రమ ఉంది, అక్కడ మంచి పనులు ఉంటున్నాయి, అక్కడ అన్నీ చేసుకుంటే బాగుంటుంది, ఇప్పటికే నేను సంవత్సరం నుంచి మంచం మీద పడున్నాను, ఎందుకు ఇది ఇప్పుడైనా నేను యేసుక్రీస్తు ప్రభు నన్ను వెతుక్కుంటూ వచ్చి బాగు చేశాడు, మరలా నేను పని చేసుకుందామనే తలంపు ఆమెకు లేదంట. కానీ ఆమెకు ఉన్నదంతా కూడా యేసయ్య పరిచర్యకి ఇచ్చి యేసు ప్రభుని వెంబడించిందంట ఈ స్త్రీ. ఎంత మంచి మనసు అండి. ఈ రోజుల్లో చాలామంది దేవుడు చేసిన మేలుని మర్చిపోయేవారు ఉన్నారు. దేవుని చేసిన మేలుని మర్చిపోయి జ్ఞాపకం లేని వారు ఎంతోమంది ఉన్నారండి. చక్కగా వ్యాపారం చేసుకునే స్థలంలో, మంచి బిజినెస్ కలిగిన ఆ ప్లేస్లో బిజినెస్ చేసుకోక తనని స్వస్థపరిచిన దేవుడు, తనని శాపం నుంచి విడిపించిన దేవుడు, తనని బంధకాల నుంచి తప్పించిన దేవుడు, తనని దెయ్యాల నుంచి విడిపించిన ఆ యేసు పాదాల దగ్గర ఉండటమే ఒక ఉన్నతమైనటువంటి గొప్ప జీవితం అని భావించిన స్త్రీ ఎవరంటే మగ్దలేను మరియా. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. చూడు, దేవుడు నిన్ను స్వస్థపరిచాడు, దేవుడు నిన్ను రక్షించాడు, దేవుడు నిన్ను విడిపించాడు, దేవుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. కానీ యేసయ్యని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు, ఆయనని నువ్వు ఎలా వెతుకుతున్నావు? చూడండి, ఈ స్త్రీని దేవుడు ఎప్పుడైతే వెతుక్కుంటూ వచ్చి విడిపించాడో ఆమె ప్రేమ, ఆమె కృతజ్ఞత అంతటితో ఆగిపోలేదు, కానీ ఆయనతో పాటు కొనసాగించబడింది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు శిలువ బలియాగానికి వెళ్ళినప్పుడు ఆయన తల్లి అయిన మరియ వెంబడిస్తుంది, అంతేకాక మగ్దలేని మరియ కూడా వెంబడిస్తుంది. అనేక మంది స్త్రీల కంటే ఎక్కువగా 14 సార్లు సువార్తల్లో మగ్దలేని మరియ శిలువ బలియాగంలో యేసయ్యని వెంబడించినట్టు రాయబడి ఉంటుంది. ఎందుకంటే ఆయన అంటే ప్రేమ. ఎందుకు ప్రేమ అంటే, అయ్యో నా ప్రభువు నేను పడినప్పుడు నన్ను లేవనెత్తాడే, నేను కింద పడినప్పుడు ఊరి వారు వదిలిపెట్టారు, గ్రామంలో ఉన్న వారు వదిలిపెట్టారు, నా ఆస్తి నన్ను బ్రతికించలేకపోయింది, నాకున్నది ఏది కూడా నాకు విడుదల ఇవ్వలేకపోయింది, నా యేసయ్య నన్ను రక్షించి నన్ను స్వస్థపరచడానికి అక్కడ నుండి వచ్చి నన్ను బాగు చేసిన నా దేవుని కొరకు నేను బ్రతుకుతానని ఒక మంచి కృతజ్ఞత, ఒక మంచి సాక్ష్యము, ఒక మంచి ప్రేమ కలిగిన వ్యక్తి ఎవరంటే ఈ మగ్దలేను మరియ. దేవుని బిడ్డలారా, చూడండి, తను బ్రతుకునిచ్చిన దేవుణ్ణి మర్చిపోలేదండి. తనకి జీవితాన్ని ఒక పరమార్థం చూపిన యేసయ్యను మర్చిపోలేదు. ఎప్పుడు ఆయనతో ఉండాలనే ఆశ, ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆమెకు ఆశ, ఎప్పుడు ఆయన మాటలు వినాలని, ఆయనతో పరిగెత్తాలని ఆశపడేది ఈ సహోదరి. ఈరోజు ఎందరో విడుదల పొందినవారు, ఎందరో రక్షించబడిన వారు, ఎందరో మారు మనసు పొందినవారు దేవుడు వారి బెడ్ల మీద ఉన్నప్పుడు వెతుక్కుంటూ వచ్చి వారిని స్వస్థపరిచాడు. వారు చికటగల ఊపిలో ఉన్నప్పుడు వారిని లేవనెత్తాడు. ఎంతో పాపము చేత పట్టబడి ఉన్నప్పుడు దేవుడు వారిని కనికరించాడు. అలాంటి వారు యేసయ్యని మర్చిపోతున్నారు. కొన్నిసార్లు అయ్యో ప్రభువా నువ్వు చేసిన దానికి మేమేమి చేయలేకపోతున్నామయ్యా అని వెనుతిరిగి వెళ్ళిపోతున్న అనేక మంది ప్రజలు ఉంటున్నారండి. కానీ ఈ స్త్రీ వెనుకకు వెళ్ళిపోయిన అనుభవం లేదు, కానీ ఆయనని ఆరాధించాలనే ఆశ, ఆయనతో నడవాలనే ఆశ, ఆయనతో గడపాలనే ఆశ. ఎంత మంచి ఆమె వెతుకటం చూడండి. ఆయన యేసుక్రీస్తు ప్రభు శిలువ బలియాగానికి ఆయన మరణించి తిరిగి లేస్తానని చెప్తాడు.
అందరూ కూడా ఆయనను ఎంతోమంది శిష్యులు వెంబడిస్తారండి. యేసుక్రీస్తుని ఆయనతో పాటు వెంబడించిన మంచి మంచి శిష్యులైన పురుషులు ఉంటున్నారు. యేసుక్రీస్తు అద్భుతాలు చేయమంటే చేసిన శిష్యులు ఉంటున్నారు. యేసుక్రీస్తు అద్భుతాలు చేస్తుంటే ప్రక్కన నిలబడి ఆయనకి చప్పట్లు కొట్టి యేసయ్యా మేము మీతోనే ఉంటామన్న శిష్యులు ఉంటున్నారు. కానీ ఆయన లేస్తాడు, ఆయన రాబోతున్నాడు అనేటువంటి ఆయనని ప్రేమించిన ఈ స్త్రీ మాత్రం ఆమెట తెల్లవారినప్పుడే, చీకటిగా ఉన్నప్పుడే, తెల్లవారక ముందే చీకటిగా ఉన్నప్పుడే ఆమె బయలుదేరిందంట. యేసుక్రీస్తు సమాధి వద్దకు బయలుదేరిందంట. దేవుని బిడ్డలారా, ఒక స్త్రీ మామూలుగా చీకట్లో ప్రయాణం చేయటం అంటే భయం అండి. ఒకవేళ ఏదైనా ఊరికి వెళ్ళాలంటే భయం, ట్రైన్ ఎక్కాలంటే భయం, ఒంటరిగా ప్రయాణం చేయాలంటేనే భయం. ఒక స్త్రీ కొంచెం చీకటి అయిందంటే, ఒకవేళ కొంచెం ఇంకా తెల్లవారుజాము ఇంకా చీకటి ఉందంటే బయటికి వెళ్ళడానికి ఎవరైనా తోడు అడుగుతారు, లేకపోతే ఎటైనా వెళ్ళేటప్పుడు ఎవరు సహాయమైన తీసుకుంటారండి. కానీ ఈ స్త్రీ అట ఎక్కడికి వెళ్తుందంటే సమాధి వద్దకు వెళ్తుందంటండి. ఎంత ఆశ అంటే యేసయ్యను వెతకాలని ఆశ. ఎందుకంటే ఈమెను ఎట్లా యేసయ్య వెతికాడో అదే పద్ధతిలో ఈమె యేసయ్యని వెతుకుతుందండి. ఎంత ఇద్దరి మధ్యలో ఉన్న ఆ రిలేషన్ చూడండి దేవుని బిడ్డలారా, ఎంత ప్రేమతో ఆ యొక్క కూరుకుపోయిన తన గ్రామంలోకి ఆ ప్రేమ స్వరూపైన యేసు అడుగుపెట్టి దెయ్యాల నుంచి విడిపించి ఆమెను లేవనెత్తాడో అదే విధంగా ఆయన సమాధిని వెతకటానికట చీకటిగా ఉన్నప్పుడే బయలుదేరి వెళ్ళిందంటండి. అక్కడ మనుషులు ఫంక్షన్ హాల్స్కి వెళ్ళడానికి, ఫంక్షన్స్కి వెళ్ళటానికి, లేకపోతే ఆయా కార్యక్రమాలకు వెళ్ళటానికి పట్టపగలైనా కొంచెం రాత్రిపూటైనా సంకోచిస్తారు. అది ప్రజలకున్న మనస్తత్వం. ఒకవేళ మనల్ని ఎంత ప్రేమించేవారు మనల్ని పిలిచినా మనం వెళ్ళటానికి ఎవరినైనా తోడు తీసుకొని వెళ్తాం, లేకపోతే వెళ్ళేటప్పుడు ఏదో రకంగా ఏదైనా అరేంజ్మెంట్ చేసుకుంటాం. కానీ ఈమె ఒకటే ఆశ, యేసయ్యను వెతకాలని ఆశ, యేసయ్యను చూడాలని ఆశ, యేసయ్య దగ్గరికి వెళ్ళాలని ఆశ. అంటే ఆమె వెతకటం ప్రభు గమనిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆమెలో ఉన్న ప్రేమ యేసయ్యని, చీకటిని ఆమెకు భయపడలేదండి. సమాధి అనేది కూడా ఆమెకు భయాన్ని కలిగించలేదు. చూడండి, మీటింగ్కి లేట్ వస్తారు కొంతమంది, తొందరగా వెళ్ళిపోతుంటారు. చలి అనే భయం, దూరం వెళ్ళాలనే భయం, దేవుని సంధిలో కూర్చోవాలనే బాధ ఉండదు వాళ్ళకి. ఎప్పుడు మీటింగ్ అయిపోతే కూర్చున్న కొద్దిసేపు కూడా కాళ్ళు ఇట్లా అంటారు, చేతులు ఇట్లా అంటారు, నడుము ఇట్లా అంటారు, అదట్లా అంటారు, మనసు ఎటెటెటో పోతుంటుంది. కానీ ఒక స్త్రీ చీకట్లో సమాధి వద్దకు వెళ్ళటం అంటే అది ఎంత ఆశ్చర్యకరమైన సంగతి అండి. యేసుక్రీస్తు ఉన్న శిష్యులు, యేసుక్రీస్తుని ప్రేమించిన శిష్యులు, యేసయ్యా నువ్వు లేకపోతే నేను లేనయ్యా అన్న శిష్యులు ఎవ్వరూ యేసయ్యని వెతకటానికి వెళ్ళలేదండి. ఈమె సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడికి తెల్లవారి చీకటిగా ఉన్నప్పుడే అక్కడికి వెళ్ళిందట. వెళ్ళి ఏం చూస్తూ ఉన్నదట, అక్కడ ఏముందంటే ఆ సమాధిలో ఆయన లేడు కానీ నారబట్టలు పడి అక్కడ ఉంటే ఎప్పుడైతే అది చూసిందో పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడున్న పేతురుకి మిగతా శిష్యులకి చెప్పిందట, యేసు ప్రభు లేచి ఉన్నాడు, ఆయన లేడు అనేటువంటి వర్తమానం ఒక స్త్రీ అందించిందండి. బైబిల్ గ్రంథంలో ఈరోజు మీకు చెప్తున్నాను, చాలామంది స్త్రీలని చాలా తక్కువ అంచనా వేస్తుంటారు, కొంతమంది స్త్రీని తక్కువ చేసి మాట్లాడుతుంటారు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఒక స్త్రీ ద్వారానే జన్మించాడు. యేసుక్రీస్తు పునరుద్ధానుడై లేచిన తర్వాత ఒక స్త్రీకే కనబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి స్త్రీలైన వారు. చూడండి, నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా నువ్వు ఎవరివైనా కావచ్చు, యేసయ్యను ఆశతో వెతికితే, యేసయ్యను ఆశతో కనిపెట్టుకుని ఉంటే ఆయన నీతో మాట్లాడే దేవుడమ్మా, ఆయన నిన్ను దర్శించే దేవుడు, ఆయన నిన్ను సందర్శించే దేవుడు. ఎప్పుడైతే ఈ స్త్రీ చూసిందో శిష్యుల్ని వెంట పెట్టుకొని వచ్చిందండి. ఈ శిష్యులు వచ్చారు, చూశారు. చూడండి, చూసి ఆహా యేసయ్య లేచాడు, ఎక్కడున్నాడు అని చూసి పరిగెత్తుకుంటూ మళ్ళీ వెళ్ళిపోతారు. కానీ ఈమె మాత్రం అక్కడ నిలబడి ఏడుస్తూ ఉన్నదండి. ఎంత ప్రేమ యేసయ్య అంటే. అయ్యో నా ప్రభుని ఎవరెత్తుకెళ్ళారో, నా ప్రభు ఏమయ్యాడో, ఆయన దేహం ఏమైంది, నా యేసయ్యని ఎవరెత్తుకెళ్ళారు, ఎక్కడున్నాడు యేసయ్య, అయ్యో నా యేసయ్య ఏడని ఆ సమాధి దగ్గర ఆ యొక్క నిలబడి ఏడుస్తూ ఉన్నదట వంగి. అనేక మంది వస్తున్నారు శిష్యులు, మిగతా వారు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారండి. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఈమె మాత్రం ఏడుస్తూ నిలబడి అక్కడ చూస్తూ ఉన్నది. రియల్లీ ఎంత ప్రేమ అండి ఆమెకి.
నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా సహోదరి? నిజంగా దేవుణ్ణి నువ్వు చూస్తున్నావా? దేవుని సన్నిధిని వెతుకుతున్నావా? ఎప్పుడు యేసయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను చూస్తున్నావా అని అంటున్నావే తప్ప, యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నేను నిన్ను వెతుకుతున్నానయ్యా అని ఆశతో దేవుని వెతుకుతున్నావా? ఈ స్త్రీ వెతికింది దాని జీవితంలో అద్భుతం కోసం వెతకట్లేదండి. ఈ స్త్రీ యేసయ్య సన్నిధికి వచ్చింది, ఇంకా యేసయ్య ఏదో చేయాలని రావట్లేదు, కానీ ఆయన మీద ఉన్న ప్రేమ, దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆమెలో ఆ ప్రేమ ఒక్కటేసారి ఆమె రక్షించబడి విడుదల పొందిన రోజు ఆమె హృదయంలోకి వచ్చిన ఆ ప్రేమ ఏం చేసిందంటే ఆమెని యేసయ్యని వెతికేలాగా చేసిందండి. సమాధి వద్దకు వెళ్ళేలాగా చేసింది. చీకటిని లెక్క చేయలేదు, పరిస్థితులు లెక్క చేయలేదు, పురుషుల్ని బ్రతిలాడలేదు, మనుషుల్ని బ్రతిలాడలేదు, ఎవరిని బ్రతిలాడలేదు. ఆ ఆశ ఒకటే, ఏమైనా సరే నేను యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఎన్ని కిలోమీటర్స్ దూరమైనా మనం వస్తామండి. దేవుని మీద ప్రేమ ఉంటే ఎక్కడికైనా వెళ్తాం, ఎంత చల్లోనైనా ఉంటాం, ఎలాంటి వాతావరణంలోనే ఉంటాం. దేవుడు మమ్మల్ని సేవకు పిలిచినప్పుడు అడవిలో పరిచర్య ప్రారంభించమన్నాడు. ఇదంతా ఇట్లాంటి అడవి, మీకన్నా రోడ్లు చక్కగా ఏమంటారు కరెంటు ఇవన్నీ ఉన్నాయి. అడవిలో సేవ ప్రారంభించమని దైవ సేవకునికి దేవుడు బయలుపరిచాడు, నాకు దైవ సేవకునికి. అప్పుడు అందరూ అన్నారు, ఊరి మధ్యలో మందిరం కట్టినా సేవ చేసినా ప్రజలు వస్తారు, కానీ అడవిలో ఎందుకయ్యా సేవ చేస్తున్నారు, నీతో మాట్లాడిన దేవుని స్వరమేనా అని అంటే దైవ సేవకుడు ఏమన్నాడంటే, ఏమైనా కానీ దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. ఎందుకంటే అరణ్యంలో కేకలు వేస్తున్న యోహాను స్వరముని విని ప్రజలు వెతుక్కుంటూ వచ్చినట్లు దేవుని సన్నిధిలో నేను దేవుని చేత పిలువబడిన వ్యక్తి అయితే ప్రజలు తప్పకుండా ఆయనని వెతుక్కుంటూ మా దగ్గరికి రాబోతున్నారు. రియల్లీ దేవుని బిడ్డలారా, ఆ అడవిలో సేవ ప్రారంభించినప్పుడు ఆ యొక్క ఏమి కరెంటు లేదు, బిల్డింగ్స్ లేవు, అదొక అడవి. ఆ రోడ్డు మీద ఏం జరిగినా కూడా ఏమీ తెలీదు, ఆ చెట్లలో ఏం జరిగినా ఏం తెలీదు. కానీ ఒకటి మేము నమ్మాం, ఎందుకంటే మమ్మల్ని ఎక్కడి నుంచి స్వరం మాకు ప్రత్యక్షమైందో అక్కడ మేము యేసయ్యని వెతకటం ప్రారంభించాము. దేవుని బిడ్డలారా, ఎలా వెతికామంటే, అయ్యా ఈ అడవిలోకి మమ్మల్ని నడిపించావు, ఇక్కడ నువ్వు ఉన్న మంచి దేవుడు అయ్యా, నువ్వు మాతో మాట్లాడుతున్నావని దైవ సేవకుడు రాత్రి పగళ్ళు కూడా ఆరాధన చేస్తూ స్తుతిస్తూ ఆ అడవంతా ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేస్తుంటే నేను ఒక్కదాన్ని ఉండేదాన్ని. దేవుని బిడ్డలారా చూడండి, ఇలాంటి వాతావరణంలో 10 మంది ఉన్న చోట మీరు ఉండగలుగుతారు, కానీ సేవకుడు ఆయన ఏం చేశాడు, కొన్నిసార్లు స్పిరిట్లో మీకు అర్థం కాదు, ఆత్మ కొన్నిసార్లు కొనిపోబడితే వెళ్ళిపోయి ఏ చెట్లలోనూ ఉంటే ఒంటరిగా అలా ఉండేదాన్ని. చిరుదీపంలో కరెంట్ లేని టైంలో ఆ అడవిలో ఎవరిని మేము వెతికామంటే ఆ ప్రేమాస్వరూపునైన యేసయ్యను మేము వెతికాము. దేవుని బిడ్డలారా, ఆయనను మేము వెతుకుతున్నప్పుడు మనుషులు ఎవ్వరూ మాతో లేరండి. ఎప్పుడైతే ఆ అడవిలో ఆయనతో మాట్లాడుతూ ఆయన స్వరం వింటున్నామో ఈరోజు దేవుడు ఆ గొప్ప స్థలముగా ఆ స్థలాన్ని మార్చేసినాడు. దేవుని బిడ్డలారా, కానీ ఎన్నో కష్టాలు పడ్డామండి. చూడండి, ఆయనని వెతికేటప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో అభ్యంతరాలు వస్తాయి. ఆయనని చూడాలని ఆశపడ్డప్పుడు, ఆయన పాదాల చెంతకు వెళ్ళినప్పుడు ఎందరో మనల్ని ఆటంకపరుస్తారు. మనతో వచ్చి ఉన్న వారు వెళ్ళిపోతారు వెనక్కి. ఎంతోమంది మాతో ఉంటామని వచ్చిన వారు ఎంతోమంది ఉన్నారండి, కానీ వారందరూ వెళ్ళిపోయారు. ఆ అడవిలో ఒంటరిగా మేము ఉంటున్నప్పుడు, దిక్కులేని స్థితిలో ఉంటున్నప్పుడు, భయంకరమైన పేదరికంలో ఉంటున్నప్పుడు దేవుని వెతుకుతుంటే దేవుని ప్రతి క్షణం ఆయన ప్రేమని, ప్రతి క్షణం ఆయన స్వరాన్ని విన్నాము. కాబట్టి యేసయ్య చూచుట ఎంత, ఆయన చూస్తే ఏ విధంగా ఉంటుందో, ఆయనని వెతికితే ఏ విధంగా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ మేము అనుభవించాం. కాబట్టి ఈ రాత్రి మీకు మేము ప్రకటిస్తున్నాము. దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ కూడా ఆయన మీద ప్రేమతో అక్కడ నిలబడి ఏడుస్తుందండి. అయ్యో, అక్కడ ఒక దేవదూత, ఇక్కడ ఒక దేవదూత తల దగ్గర కాళ్ళ దగ్గర నిలబడి అక్కడ కూర్చొని అడుగుతున్నారు, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నా ప్రభుని యేసుని ఎవరు ఎత్తుకెళ్ళారయ్యా అని అడుగుతుంది. ఎంత ప్రేమ అండి. శిష్యులేమో వెనక్కి వెళ్ళిపోతున్నారు, శిష్యులేమో పేతురు ఏమో, ఇదిగో పేతురు, ఇదిగో నా యొక్క సంఘాన్ని నువ్వు కడతావు బండ మీద, ఇదిగో పేతురు నువ్వు ఇలా నిలబడతావని ప్రవచనం చెప్పిన శిష్యులు లేరు, ఆయనను వెంబడించిన శిష్యులు లేరు, ఆయనతో ఉన్న శిష్యులు లేరు, ఆయనతో ఉన్న పరివారం ఎవ్వరూ లేరు. కానీ ఈ స్త్రీ మాత్రం ఆశతో యేసయ్యను వెతుకుతుంది. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని బిడ్డ, నీవు కానీ వెతికితే, నీవు కానీ ఆయన చూడాలని ఆశపడితే, ఆయన ఏ విధంగా ఆమెను చూచాడో ఆమె కూడా ఏ విధంగా యేసయ్యను చూడాలి, ప్రభువును తాకాలని ఆశపడుతుందో, ఈ రాత్రి నువ్వు కూడా యేసుని వెతకాలా, యేసుని చూడాలా, యేసుతో మాట్లాడాలని ఆశపడితే నీతో కూడా మగ్ధలేని మరీకి దొరికిన దర్శనం
నీకు కూడా కలగబోతుంది సహోదరి.